క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఫలభరితమైన జీవితాల కొరకు రాజీ పడటం అనే పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. పరిస్థితులను అర్థం చేసుకొని శరీర సంబంధంగా ఎక్కువగా మీరు తగ్గి బ్రతకాలి అనే మాట, తగ్గించుకొని బ్రతకాలి అనే మాట మనకు ఆత్మీయంగా బైబిల్లోనే ఎక్కువ కనబడుతుంది. దేవుని నమ్ముకున్న మనము యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర మనకు తెలుసు. బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రె ఎలాగా మౌనంగా ఉంటుందో, మరి అలాగా యేసుక్రీస్తు వారు హేరోదు దగ్గర అలాగే మౌనంగా ఉన్నాడు. అలా ఆయన మౌనంగా ఉండటం వలన లోకానికి రక్షణ ఆయన మౌనం వలన వచ్చింది అని మనం చెప్తూ ఉంటాం. రాజీ పడటం అనేది అంటే సమాధాన పడటం. ఈ రాజీ పడటం అనేది ఎవరికైతే తగ్గింపు స్వభావాన్ని కనపరచాలి అని అనుకుంటారో వారికి ఉంటుంది. రాజీ పడటం అనేది అన్నింటికంటే అత్యంత విలువైనది ప్రియులారా. ఎందుకంటే ఒకరి మీద కక్ష సాధింపు చర్య కొనసాగించడానికి మరి రాజీ పడే మనసు లేని వారికే ఉంటుంది. రాజీ పడాలి, అన్నింటిలోనూ రాజీ పడాలి, ఒక్క విషయంలో తప్ప. ఎందుకంటే ప్రియులారా, అన్నింటిలో రాజీ పడం, కానీ ఒక్క విషయంలో మాత్రం రాజీ పడిపోతుంటాం. అవే వ్యసనాలు, లేదా మరి శరీర సంబంధంగా చెడు వ్యసనాలు ఎవరైతే అలవాటు చేసుకొని ఉంటారో వాటికి చాలాసార్లు రాజీ పడుతూ ఉంటారు. ఉదాహరణకి సంవత్సరాంతం జరుగుతుంది అంటే 2024 వెళ్ళిపోతుంది అంటే కొంతమందిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం డిసెంబర్ 31 లోపు నేను నా తాగుబోతు వ్యసనాన్ని వదులుకోవాలి అని నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. తప్పులు చేసేవారు ఈ డిసెంబర్ 31 రాత్రి 12 లోపు ఏదైనా ఉంటే కూడా ఇప్పుడే ఏదైనా కానీ ఆ కోరిక తీర్చేసుకోవాలి, ఆ తర్వాత నేను మారిపోవాలి అనే నిర్ణయాలు చాలా వరకు తీసుకుంటారు. తీసుకొని మరి డిసెంబర్ 31 వరకే కదా, కాబట్టి నేను త్రాగుతాను, తింటాను, తిరుగుతాను, ఊగుతాను, డ్యాన్స్ చేస్తాను అని ఆ నిర్ణయంతో స్థిరంగా ఉంటారు. మరి 31 తర్వాత ఒకవేళ మారతారనంటే 1వ తారీఖున చాలా బాగుంటారు. మాట తీరు బాగుంటుంది, ప్రవర్తన తీరు బాగుంటుంది, ఏ అలవాటు చేసుకోడు. 2వ తారీఖున అలాగే ఉంటాడు, ఒక వారం 10 రోజులు అలాగే ఉంటాడు, అవసరమైతే ఆ నెలంతా బాగానే ఉంటాడు. ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఏమనుకుంటాడంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అంటే రాజీ పడటం, మందుకి రాజీ పడటం, దొంగతనానికి రాజీ పడటం, తప్పులకు రాజీ పడటం. రాజీ పడిపోతారు. ఒక్క పాపంతో రాజీ పడకూడదట, మిగిలిన వాటన్నింటిలోనూ మనం రాజీ పడాలి. పాపం చాలా విరోధి, అది దేవునికి పాపానికి చాలా విరోధం, శత్రుత్వం ఉంది. అప్పుడప్పుడు అంటుంటాం, వారి మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటుంది అని. అది లోకంలో మనుషుల మధ్య అవుతుందో కాదో కానీ బగ్గుమంటదా? సామెత, అదంతే సామెత. కానీ నిజం ఏంటంటే దేవునికి పాపానికి చాలా పచ్చగడ్డే కాదు, యాగడ్డేసినా
బగ్గుమంటది. దేవునికి పాపానికి చాలా విరోధం. ఎందుకంటే దేవునికి పరిశుద్ధుడు అనే పేరుంది. దేవునికి పరిశుద్ధుడు అనే పేరుంది. మనం కూడా పరిశుద్ధిని నమ్ముకున్న వాళ్ళమే. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అనగా పాపానికి సంబంధించిన వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అనగా పాపం, ఈ పాపానికి రాజీ పడొద్దండి అన్నాడు. ఒకవేళ భార్యతో మనం గొడవ పడ్డాము అనంటే భార్యతో రాజీ పడాలి. సహోదరులతో మనం గొడవ పడ్డాము అనంటే శత్రుత్వం పెంచుకోకుండా రాజీ పడాలి. ఇరుగు పొరుగు వాళ్ళతో ఒకవేళ మనం గొడవ పడ్డాము అనంటే శత్రుత్వం పెంచుకోకుండా రాజీ పడాలి. అన్నింటిలోనూ రాజీ పడాలి. అది దేవుడు చెప్పిన సూత్రం. కానీ పాపానికి మాత్రం మనం రాజీ పడకూడదు. ఏమీ కాదులే, సంవత్సరం అంతా నేను బాగానే ఉన్నాను కదా, ఇదొక్కరోజు తాగితే ఏమవుతుందిలే అని మన మనస్సుకు మనమే సర్ది చెప్పుకొని పాపం చేసేది అది దేవునికి నచ్చని క్రియ. ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, ఆ నిర్ణయం ప్రకారంగా మనం బ్రతకడానికి వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి, ప్రభువును ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, మన నోటికి మాట రాకముందే మన మనసులో ఏదైతే ఉందో అది దేవునికి తెలిసిపోతుంది. మన మనసులో ఏ క్రియ అయితే చేయాలని మనం అనుకుంటున్నామో అది చేయకముందే దేవునికి తెలిసిపోతుంది. మన మనస్సు అనేది, మన మనస్సాక్షిని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పాపంతో రాజీపడం. పాపానికి సంబంధించినది ఏదైనా కూడా దాన్ని మనం వాక్యాన్ని బట్టి దాన్ని దూరం చేసుకోవాలి. దాని జోలికి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ఇది దేవుడు చెప్తున్నటువంటి సూత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అంశాన్ని మనం ఆలోచించగలిగితే, మరి దేవుని పనిని జరిగించుటలో రాజీ పడకూడదు అని ఒక మాటను ఈరోజు మనం ఆలోచిద్దాం. ఏమండి, దేవుని పనిని జరిగించటం. దేవుని పని అనగానే మందిరాన్ని కట్టే పని కావచ్చు, అదేవిధంగా భౌతికపరమైన మందిరం ఒకటి ఉంది, అదేవిధంగా ఆత్మీయ మందిరం, ఆత్మీయంగా కట్టే మందిరము ఒకటి ఉంది. భౌతికపరమైన మందిరం ఏదంటే సిమెంటు, ఇసుక, కడ్డీలు, రాళ్ళు కనిపించేటువంటి ఈ మందిరాన్ని భౌతిక మందిరం అంటారు. ఆత్మీయమైన మందిరం ఏది అనంటే సంఘం. మనం ఈరోజు భౌతికపరమైన మందిరాన్ని కట్టకపోయినా ఆత్మీయమైన మందిరాన్ని మాత్రం కట్టడానికి మనం అందరం కూడా ప్రయాసపడాలి. ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఏంటి ఆత్మీయమైన మందిరము అనంటే సంఘం. ఏమండి, ఈ సంఘాన్ని కట్టడంలో మన పాత్ర ఏంటి? మనము ఒక రాయి అయితే రాయి మీద రాయి లేదా ఇటుక మీద ఇటుక పేర్చబడిన ఇటుక లాంటి మరి వాళ్ళం మనం. సంఘంలో చేర్చబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఒక రాయి లేదా ఒక ఇటుక అనుకుంటే, ఆ ఇటుక ఒకదాని మీద ఒకటి పేర్చబడి సజీవమైన ఆత్మీయ మందిరముగా, కదిలే ఆత్మీయ మందిరముగా సంఘం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా సంఘాన్ని కట్టే విషయంలో ఒక భక్తుడు మనకు బైబిల్లో కనబడతాడు. ఆయనే నెహెమ్యా. ఈ నెహెమ్యా ప్రవక్త ప్రయత్నానికి ముందు ఏం జరిగింది అంటే ప్రియులారా, దావీదు గారు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. దావీదు గారు మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు, వద్దునైనా నీ చేతులు రక్తం సిద్ధమయ్యాయి, నువ్వు యుద్ధాలు చేశావు కనుక నీతో నేను కట్టించుకోను, కానీ నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటాను మందిరాన్ని అని దేవుడు అతనికి చెప్పాడు. చెప్పినట్టుగానే సొలొమోను మహారాజు గారు, దావీదు గారి తర్వాత సొలొమోను మహారాజు గారు ఇశ్రాయేలీలకు రాజయ్యాడు.
ఆయన బాగానే దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, నీ ప్రజలను నేను పాలించాలి అంటే అపారమైన జ్ఞానం నాకు కావాలి. జ్ఞానం లేకుండా నేను నీ ప్రజల్ని నేను పాలించలేను, న్యాయాన్ని చేయలేను అన్నప్పుడు జ్ఞానాన్ని, సర్వజ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను గారికి సర్వజ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానముతో పాటు విస్తారమైనటువంటి ఆస్తినిచ్చాడు, దేవుడే ఇచ్చాడు. అలా విస్తారమైన ఆస్తితో పాటు జ్ఞానాన్ని ఇవ్వటం దేవునికి నచ్చి ఇచ్చి, మరి ఆయన జ్ఞానానికి మెచ్చి మిగిలిన అన్యజనుల్లో కూడా ఎంతోమంది వారి దగ్గర ఉండేటువంటి సంపాదన తీసుకొచ్చి సొలొమోను గారి జ్ఞానానికి మరి ముగ్ధులైపోయి, లేదంటే ఆశ్చర్యచకితులైపోయి ఆయన జ్ఞానానికి మెచ్చి వారి దగ్గర ఉండేటువంటి సంపాదన అంతా తీసుకొచ్చి సొలొమోను గారి పాదాల దగ్గర పోశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బంగారాన్ని కేజీలు బంగారాన్ని, వందల వేల కోట్ల కేజీల బంగారాన్ని ఏమండి సమకూర్చాడు సొలొమోను గారు. వెండిని సమకూర్చాడు. అదేవిధంగా మరి ఇంకా ఐరన్కి సమకూర్చాడు. అన్నింటిని సమకూర్చి మందిరానికి 46 సంవత్సరాలు పట్టింది ప్రేమన వాళ్ళ కట్టడానికి. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు. ఎంతో వైభవంగా కట్టాడు. బంగారంతో ద్రాక్ష గెలలను ఏమంటే డిజైన్లు చేయించాడు. లోపల ద్రాక్ష తోటలాగా బంగారంతో చేయించాడట. చిన్న ఉంగరం, ఒక ఏమండి అరతొలం ఉంగరాన్ని చేయించుకోవాలంటే ఎంత ప్రయాసపడతామండి మనం, చాలా కష్టం. కానీ కేజీల బంగారము సమకూర్చేసరికి బంగారంతో మందిరంలో డిజైన్లు వేయించాడంట. బంగారంతోటే అంత గొప్పగా కట్టాడండి. ఇంకా బంగారం మిగిలింటే ఏం చేశాడో తెలుసండి ఏమండి? మరి గోడ మీద గోడ కడతారు కదండి, రాళ్ళ మీద రాయి పేరుస్తారు కదా, మాలు పోసి లోపల సందుల్లో మాలు పోసి అలాగా వేస్తూ ఉంటారు. కానీ సొలొమోను గారు ఏం చేశారో తెలుసా? బంగారు ఎక్కువ మోతాదులో వచ్చినప్పుడు బంగారాన్ని కరిగించి ఆ రాళ్ళ మధ్యలో మరి పోసాడట. సిమెంట్ పోసినట్టు మాలు పోస్తారు కదా, ఆ మాలు స్థానంలో బంగారం కూడా పోసాడట. అంత గొప్పగా కట్టాడండి. తర్వాత మరి రాయి మీద రాయి లేకుండా పోతుంది, మందిరం ఉండదు అని చెప్పి ఒక ప్రవక్త ద్వారా మరి పలికించి, తర్వాత యుద్ధాలు జరిగి ఆ రాయి మీద రాయి ఎందుకు లేకుండా పోయింది అని అంటే అందులో ఏముంది? బంగారం ఉంది. ఇప్పుడు బంగారం కావాలంటే ఇప్పుడు రాయి లేకుండా తీసేయాలి కదా, అలా చేశారు. అంటే అంత గొప్పగా చేసిన ఈ మందిరం రాతి మీద రాయి లేకుండా పోయింది ప్రేమన వాళ్ళరా. తర్వాత అంత గొప్ప మందసాన్ని అందులో పెట్టి దేవుడు అందులో ఉంటాడు అనుకొని భౌతికంగా ఆలోచించినటువంటి ప్రవక్తలలో మరలా మందిరాన్ని మరలా కట్టాలన్నటువంటి ఆలోచన కలిగిన నెహెమ్యా గారు ఏం చేశారు అని అంటే మందిరాన్ని అంటే రాతి మీద రాయి లేకుండా అంతా పడగొట్టేశారు. అంటే సొలొమోను గారు కట్టిన మందిరాన్ని పడగొట్టేశారు. పడగొట్టిన ఈ మందిరాన్ని మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని తెప్పించుట కొరకు మరి మందిరాన్ని మళ్ళీ కట్టాలని నెహెమ్యా గారు ప్రయత్నం చేస్తూ నెహెమ్యా గారు గోడలను సిద్ధం చేస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ గోడలను అంటే యెరూషలేము మందిరం యొక్క ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేము మందిరం యొక్క గోడలను సిద్ధం చేస్తున్నాడు. అలా గోడలను సిద్ధం చేసి తలుపులు వేయక మునుపే ఆయన మీద కుట్రలు పన్నారండి. చాలామందికి చూసారా, మంచిని చేసేటప్పుడు ఎవరికి నచ్చదు. వానికి పేరు వస్తుందేమో, వానికి ఏమైనా ఆదాయం వస్తుందేమో, అతడే గొప్పోడవుతాడేమో అనుకొని ఉన్నటువంటి కొంతమంది కుట్రదారులు ఏం చేశారు అని అంటే నెహెమ్యా గారి చేత మందిరాన్ని కట్టే ఆ పనిని ఆపాలనుకున్నారు. ఏమండి? అంటే ఇప్పుడు రెండవసారి కడుతున్నారు. మొదట మరి సొలొమోను మహారాజు గారు కట్టారు కదా, సొలొమోను మహారాజు గారు కట్టిన తర్వాత రాతి మీద రాయి లేకుండా పోయింది. ఆ మందిరాన్ని మళ్ళీ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మందిరాన్ని కట్టే ఈ ప్రయత్నంలో నెహెమ్యా గారు నాయకత్వాన్ని తీసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరినీ సమకూర్చి ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను యూదులను ఒక చోటుకు చేర్చి
వారి యొక్క సహకారంతో మళ్ళీ మందిరాన్ని పునర్నిర్మాణం చేయాలి అని నెహెమ్యా గారు ప్రయత్నం చేస్తుంటే కొంతమంది కుట్రలు చేసి ఎలాగైనా ఈ పనిని ఆపాలి అని అతని దగ్గరికి వచ్చారట. అతని దగ్గరికి మరి తోడుకొని పోయి అతన్ని ఏదోటి చేసైనా సరే ఈ పనిని ఆపాలి అని కొంతమంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం ప్రియమైన వాళ్ళారా. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లటును టోబియాయును అరబీయుడైన గెషమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లటును గెషమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి అన్నట్టు చూడండి ప్రియులారా. ఇక్కడ మాట్లాడుతుందంతా నెహెమ్యా గారే మాట్లాడుతున్నారు. గోడలను సిద్ధం చేశాడు, లోపల సంపూర్ణంగా పని పూర్తి చేసుకున్నాడట. ఇంకా ఆ మందిరానికి తలుపులు నిలబెట్టాలి. ఇంకా నిలబెట్టక ముందే మరి కొంతమంది అతని దగ్గరికి ఈ సన్బల్లటు గెషము అనేటువంటి ఇల్లు ఏం చేస్తున్నారు అనంటే టోబియా అనేటువంటి వ్యక్తి, వీళ్ళు వేరే మైదానానికి రమ్మని కబురు పంపారు నెహెమ్యా గారికి. ఎందుకు కబురు పంపారు అనంటే ఆ పనిని ఆగించడానికి భయపట్టో లేదంటే కొట్టో లేదా చంపో ఏదో ఒక హాని చేసి ఈ పనిని ఆపాలి అనే ఉద్దేశంతో అతన్ని చంపాలనో లేకపోతే కొట్టాలనో భయపెట్టాలనో ఆ పనిని మరి జరిగించకూడదని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆ మాట చెప్తున్నారు చూడండి. 2వ వచనం, సన్బల్లుటును గెషమునకు నాకు ఏదో హాని చేయుటకును ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గరికి మనం కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి అన్నట్టు చూడండి ప్రియమైన వాళ్ళారా. నెహెమ్యా గారి దగ్గరికి ఏం చేశారట, ఇదిగో మనము ఓనో మైదానములలో ఒక దాని దగ్గరికి నువ్వు రా, అక్కడ మాట్లాడదాము అనంటే ఈయన ఎంత సమయస్ఫూర్తితో ఆలోచిస్తున్నాడు అనంటే నేను వెళితే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ గురించి తెలిసినవాడు నెహెమ్యా, ప్రవక్త అయిన నెహెమ్యా గారికి వారి యొక్క ప్రవర్తన తీరు తెలిసింది కనుక ఈయన ఆలోచిస్తున్నాడు. ఇది కూడా ఒక జ్ఞానయుక్తమైన ఆలోచన ప్రియమైన దేవుని పిల్లలారంటే సమయోచితముగా సమయస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు, ఇదిగో నేను ఓనో మైదానములలో ఒకదానికి వాళ్ళు పిలిచిన దగ్గరికి నేను వెళ్ళాను అంటే వాళ్ళ వర్తమానాన్ని నేను అంగీకరించి నేను వెళ్ళాను అనంటే వాళ్ళ కబురు అందుకొని నేను వెళ్ళాను అంటే అక్కడ ఏదోటి చేస్తారు, నన్ను ఏదోటి చేస్తారు. ఇప్పుడు పని ఆగిపోతుంది. ఇప్పుడు పోకుండా పని చేయటం ముఖ్యమా, పని ఆగిపోవటం ముఖ్యమా? ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. పోకుండా పని జరిగించటం మంచిదా, వెళ్ళి పని ఆగిపోవటం మంచిదా? పోకుండా వాళ్ళు పిలిచినా కూడా పోకుండా పని జరిగించటం గొప్పది అనుకున్నాడంటే రాజీ పడలేదు. ఈ విషయంలో రాజీ పడలేదు. చూడండి, ఇంకా ముందుకు చదవండి, బాగుంటుంది. అందుకు నేను చేయు పని గొప్పది అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆయన చేయు పని గొప్పది అన్నాడు. ఏంటి ఆ పని అంటే దేవుని మందిరాన్ని పునర్నిర్మాణం జరిగించటం అనేది చాలా గొప్ప పని ఆయన అనుకున్నాడు నెహెమ్యా గారండి. దేవుని మందిరం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు ప్రియమైన వాళ్ళారా. అంటే సొలొమోను గారి మందిరం కట్టించిన తర్వాత ఆ వైభవాన్ని ఒకవేళ అంత వైభవంగా కట్టకపోయినా నెహెమ్యా గారు సిమెంటుతోనో ఇసుకతోనో ఏదో రకంగా మందిరాన్ని పునర్నిర్మాణం చేయించాలి అని ఈ మరమ్మతులు చేయిస్తున్నాడైనా, పడిపోయిన ఈ గోడలను మరలా పునర్నిర్మాణం చేస్తున్నాడైనా. అలా పునర్నిర్మాణం చేస్తున్నటువంటి సమయంలోనండి ఈ సన్బల్లటును తర్వాత గెషము వీళ్ళు ఏం చేస్తున్నారు అని పని ఆపేయాలి, అవసరమైతే నెహెమ్యాను ఏదోటి చేసి కానీ మరి పని జరిగించకుండా చూడాలి, జరగకుండా చూడాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదు అనంటే నేను అక్కడికి వెళ్ళే పని కంటే ఇక్కడే ఉండి పని చేయడం గొప్పది అనుకున్నాడు. ఎందుకంటే ఇది దేవునిది.
దేవుని మందిరం కనుక ఎవడో పిలుస్తానే ఎందుకు వెళ్ళాలి? మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అంటే మనం కూడా ఏమనుకుంటాం, దేవుని పని ఒకవైపు పిలుస్తున్నారనుకోండి, దేవుని పనికి పిలుస్తున్నారనుకోండి, మరొక వైపు ఏదైనా ఎంజాయ్ చేయడానికో ఇంకొకటో పిలుస్తున్నారనుకోండి, దేనికి వెళ్తాం మనం చెప్పండి మనస్ఫూర్తిగా? చెప్పండి. దేవుని పని ఉందనుకోండి, ఏదైనా ఇంటికాడ చిన్న కార్యం, అదేం పెద్ద సమస్య ఉండదు, చాలా చిన్నది ఉంటుంది. ఏమ్మా చర్చికి రాలేదు, మందిరానికి రాలేదు, చర్చికి రాలేదని అంటే ఒక ఆమె ఏం చెప్తుందో తెలుసా? ఈరోజు బట్టలు నానేసుకుంటే ఏం చెప్తుందో ఒక ఆమె. నేను అడిగేవాడిని అప్పుడు జోరాపురం చర్చిలో ఎవరు రాకపోయినా వాళ్ళని చూసి వాళ్ళని ఖచ్చితంగా అడిగేవాడిని, ఎందుకమ్మా రాలేదు చర్చికి అని అంటే, బట్టలు నానేసింటి తెల్లవారుజామున టైం చాలలే సార్ అంటుండ్రు. ఇంకొక ఆమె ఏం చెప్తుందో తెలుసా? ఈరోజు మా ఆడపిల్ల వచ్చింది, నేను ఒడి బియ్యం పోయాలని ఇంకొక చెప్తుంది. ఒడి బియ్యం చేయాలంట. ఒడి బియ్యానికి మందిరం దేవుని పనికి ఏమైనా సంబంధం ఉందండి? నీ ఒడిని నించింది దేవుడే, నీకు గర్భఫలం ఇచ్చింది దేవుడే, నీకు వివాహం చేసింది దేవుడే, నీకు అన్ని విధాలుగా దేవుడు చేస్తే దేవుని పని వద్దంటడం ఏంటి? మీకు అర్థమవుతుందా? నేను చేసే పని గొప్పదని నెహెమ్యా గారిలాగా ఎవరైనా ఆలోచిస్తారండి? దేవుని మందిరానికి వెళ్ళటం ముఖ్యం, ఆ తర్వాతనే అన్నీ అని ఎవరైనా అనుకొని వస్తే దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఆలోచిస్తున్నారా మీరు? నెహెమ్యా గారు నేను చేయు పని గొప్పది అన్నాడు. మందిరానికి ఆయన పడుతున్న పాటలు, ఆయన చేసే పని గొప్పదనుకున్నాడు. ఎంతమంది ఎన్నిసార్లు పిలిచినా ఆయన వెళ్ళటం లేదండి. పనే ముఖ్యం, పనే చేయాలి. దేవుని పని, సువార్తకు వెళ్దాము రండి అని అంటే ఈరోజు ఏదో ఏమండి ఇంట్లోకి ఎన్నో సమస్యలు వచ్చాయి అంటే దేవుని పని పక్కకి నెట్టేస్తారు ప్రియులారా. దేవుని పని ముఖ్యం కదా. ముందు దేవుని పనికి ప్రాధాన్యతనివ్వాలి. దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నామో, దేవుడే మనల్ని ప్రేమించాలా? దేవుని మనం ప్రేమించకూడదా? యోహాన్ దగ్గరికి వెళ్ళాడు, పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు. నిజంగా పేతురు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు అని అంటే, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను నిన్ను అంటే, అయితే అన్నీ వదిలేసి నన్ను వెంబడించు అని అంటాడు ఒకసారి. ఇంకొకసారి నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, అవును ప్రభువా, నిత్య జీవపు మాటలు గలవానివి, నిత్య జీవాన్ని ఇచ్చేవాడివి, నిన్నుగాక ఇంకెవరిని ప్రేమిస్తానని పేతురు గారిని అంటే, పేతురు గారు ఏమన్నాడు తెలుసా? పేతురు గారిని ఆ మాట అడిగినప్పుడు ఆ మాట అన్నాడు, నువ్వే నిత్య జీవం గల మాటలు కలిగిన వాడవు, నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను ప్రభువా అంటే, సరే పేతురు నా గొర్రెలను కాయి అంటాడు. అంటే నా పనిలోకి రా, వాక్యాన్ని ప్రకటించు, సువార్త పనిలో మరి పాలిభాగస్తునిగా ఉండు, పత్రికలు పంచు, ప్రార్థన చేయి, పాట పాడు నా కొరకు అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే అర్థమవుతుందా మీకు? నిజంగా దేవుణ్ణి ఒకవేళ మనం ప్రేమిస్తే దేవునికి మన వంతుగా మనం ఏదోటి చెయ్యాలి. ఆయన మనల్ని ప్రేమించాడు గనక కడుపులను నింపుతున్నాడు, ప్రేమించాడు గనక గాలిని ఇస్తున్నాడు, ప్రేమించాడు గనక నీళ్ళనిస్తున్నాడు, ప్రేమించాడు గనక మనకు ఆయుష్నిస్తున్నాడు, ప్రేమించాడు గనక మనల్ని రోజు బ్రతికిస్తున్నాడు ప్రియులారా. ప్రతి క్షణం కూడా బ్రతికిస్తున్నాడు. ఆయనే బ్రతికివ్వకపోతే, ఆయననే మనల్ని బ్రతికించకపోతే ఒక్క క్షణమైన బ్రతకగలమా? ఆయనే మన గుండెను అలాగ పట్టుకొని పిండేశాడు అనుకోండి, ఏమైపోతున్నాం? లోకంలో కనుమరుగైపోతాం ప్రియమైన వాళ్ళ. కనుక దేవుణ్ణి కాదని, దేవుని మాటను కాదని, దేవుని పనిని కాదని మన పని కొరకు మనం ప్రయాసపడకూడదు ఎప్పుడు కూడా. ఇదిగో దేవుని పని అనగానే అన్నింటిని వదిలేసి రావాలి ప్రియమైన వాళ్ళ. ఉన్నా లేకున్నా బాగా ఆలోచించండి, అలా ప్రయత్నం చేయాలి. నెహెమ్యా గారికి ఇది గొప్పది అనుకున్నాడండి. మనం కూడా అలా గొప్పది అనుకోవాలి. దేవుని పనే ముఖ్యం అనుకోవాలి, దేవుని పనే ప్రాముఖ్యం అనుకోవాలి. మొదటి స్థానాన్ని దేవుని పనికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి ఇంకా రెండో స్థానాలు ఏ స్థానాలు ఉన్నాయో అన్ని స్థానాలు పెట్టుకోండి. ముందు దేవునికి. నెహెమ్యా గారు అదే చేస్తున్నాడు. ఇదిగో నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపాలి? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, నేను రాను అని తన దగ్గర ఉండే మనుషులను చెప్పి పంపించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మరలా వారు అలాగున
4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. ఏ ప్రకారం ఇచ్చాడట? నేను రాను, నాకు దేవుని పని ముఖ్యం, నేను రాను. నేను ఎందుకు ఆపాలి ఇక్కడ? దేవుని పని ఎందుకు ఆపాలి? నువ్వు పిలిచినంత మంది నేను రావాలా? నేను రాను. నీకంటే దేవుడు గొప్పవాడు, నీకంటే దేవుని పని గొప్పది, నీకంటే దేవుని యొక్క ఆ మందిర పనిని నేను జరిగించాలి, నేను రాను అని పలుమార్లు వాళ్ళు మాటికి పంపిస్తున్నారండి. ఎలాగైనా ఆపాలి. 4 సార్లు పంపించారట. అంతేనా అక్కడ జరిగింది? వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని అన్నాడు. చూడండి, ఏ ప్రకారం ఇచ్చాడు అని అంటే, నేను రాను అని వాళ్ళకు కూడా వర్తమానం పంపిస్తున్నాడు అతని దగ్గర ఉండే మనుషుల ద్వారా, దూతల ద్వారా. అంటే వర్తమానం తీసుకెళ్లే వాళ్ళని దూతలు అంటారులేండి. పంపిస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపాను. చూసారా, సన్బల్లటు ఏం చేశాడో తెలుసండి? ఒక పత్రిక రాశాడటండి. ఆ పత్రికలో ఏముంది అని అంటే, ఇదిగో ఎన్నిసార్లు పిలిచినా నువ్వు రాకుండావు, ఈసారి నువ్వు రాకపోతే, అంటే 5వసారి నువ్వు రాకపోతే, ఇదిగో నీవు రాలేదు, రాజుకుమారుగా నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి రాజుకు నీ మీద అబద్ధం చెప్తాం. ఏదో ప్రాకారములుగా దుర్గాలను కట్టిస్తున్నావు, ఎత్తైన దుర్గాలను కట్టిస్తున్నావు. ఇదిగో నువ్వు రాజు, యూదులకు రాజు కావాలని, ఇశ్రాయేలీలకు రాజు కావాలని ఏదో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని మేము అబద్ధం చెప్తాము అని రాజుకు కంప్లైంట్ ఇస్తామని, నీ మీద అబద్ధాలు చెప్తామని చెప్పి ఉత్తరంలో రాశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరికి రాజుకు ఒకవేళ రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువ అని ఒక సామెత ఉంది. ఒకవేళ రాజుకే ఈ విషయం వెళితే నెహెమ్యా గారికి చాలా ప్రమాదము వచ్చేదండి, చాలా ప్రమాదం వచ్చేది. అయినా కూడా అంతా వాళ్ళు పన్నాగాలు పన్నుతున్నా, కుట్రలు పన్నుతున్నా, చివరికి నాకు దేవుని పనే గొప్పది, దేవుని పనే నేను చేయాలి అని నెహెమ్యా గారు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 9వ వచనాన్ని చదువుకుందాం ఇప్పుడు. 8వ వచనం, ఈ పని చేయలేకుండా మేము ఆసక్తుల మగుదం అనుకొని వారందరూ మమ్మల్ని బెదిరింపజూచిరి, కానీ నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని అన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఏమన్నాడు? సన్బల్లటుకి మళ్ళీ ఉత్తరం పంపించాడు, వర్తమానం పంపించాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నేను చేయు పని మీకు సరిపోలేదు, నేను చేసే పని మీకు సరిపోలేదు, అలాగని ఇదిగో మీరు అన్నట్టుగా రాజుకు మేము వ్యతిరేకంగా ఏది కూడా చెయ్యము అని ఉత్తరాన్ని పంపించాడు, ప్రత్యుత్తరం పంపించాడు ఆయన. నెహెమ్యా గారు పంపించారు. ఆ తర్వాత దేవునికి మొరపెడుతున్నాడు. అంటే సన్బల్లటు చేస్తున్న ఈ కుట్రకు ప్రత్యుత్తరాన్ని పంపించాడు. ఏమని పంపించాడు? మేము ఇలాంటి కార్యాలు చేయువారము కాము, రాజుకు వ్యతిరేకంగా ఏ కార్యము కూడా మేము చెయ్యము, గనుక ఇదిగో మేము చేసే పని ఒకవేళ మీరు ఆపాలని ఎంత చూసినా కూడా ఇది దేవుని పని గనక దేవుని పనిని జరిగించాలి అని మందిరం యొక్క పని కోసం ప్రయాసపడుతున్నాడు నెహెమ్యా గారు. ఆ తర్వాత దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అంటున్నాడు. చూడండి ప్రియులారా, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. కుట్రదారులు కుట్రలు చేస్తున్నారు, ఏమండి, అతన్ని భయపెట్టాలని చూస్తున్నారు, చంపాలని చూస్తున్నారు, ఆ పనిని ఆపాలని చూస్తున్నారు. అన్ని విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే చివరికి దేవా నా చేతులను బలపరచుము. ప్రేమన దేవుని పిల్లలారా, నెహెమ్యా గారు చేస్తున్న ఆ పని తీరు చూడండి ఒకసారి, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో. దేవుని పని నిమిత్తం ఈ పని గొప్పదని అనుకొని బ్రతుకుతున్నాడు గనక, ఆ పని జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు గనక ప్రియులారా, నెహెమ్యా గారి యొక్క ధైర్యాన్ని ఒకసారి ఆలోచించండి. కారణం ఏంటో తెలుసా? కృత నిబంధనలో ఒక మాట ఉంది చూడండి ఒకసారి. కొరంథీలకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చివరి మాట, రెండవ మాట. కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము
14వ వచనం చివరి మాట. అదే, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను అన్నాడు. చూడండి ప్రియులారా, మనం దేవునికి ఏం కావాలట? మనం ఇచ్చే వాటి కొరకు కాదు, దేవుడు మన కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. మనం కావాలి ఆయనకు. మన కష్టార్జితాన్ని దేవుడు ఆశించలేదు. ఏమండి, మన ఆస్తులను దేవుడు ఆశించలేదు. ఆయనకు ఆస్తి లేనివాడా అసలు? ఆయన ఏమైనా బికారోడా, అడుక్కునేవాడా? సృష్టికర్త కదండి. కలిగి ఉన్నదేదియో ఆయన కలిగిస్తేనే వచ్చింది కదా. ఏదైనా బంగారు గనులైనా, వెండి గనులైనా, నూనె బావులైనా, ఏమండి, విలువైన లోహాలు కలిగిన ఏ ప్రాంతమైనా దేవుడు సృష్టిస్తేనే వచ్చింది. కనుక సొమ్ముతో దేవుడేమీ సంతోషపడేదేమీ లేదు. మనమిచ్చే సొమ్ముతో దేవుడేమీ సంతోషపడేదేమీ లేదు. మనమే కావాలి, మన హృదయం కావాలి. ఆయన పని నిమిత్తం మనం ప్రయాసపడే మనసు ఆయనకు కావాలి. మన మనస్సు దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. మన మనస్సు దేవుడు కోరుకుంటున్నాడు. మనమే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఇదిగో భౌతికపరమైన మందిరాన్ని కట్టడానికి గొప్పది అనుకొని ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా నెహమ్యా గారు మందిరాన్ని కట్టడం అనేది ఆపకుండా మందిరాన్ని కట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన నాయకత్వంలో. అలాగే ఈరోజు మనం కూడా ఒక మందిరాన్ని కట్టబోతున్నాం. ఆ మందిరమే ఆత్మీయ మందిరం, సజీవమైన రాళ్లతో పేర్చబడుతున్న మందిరం, అదే సంఘం. ఈ సంఘంలోకి ఎవరైనా చేర్చబడ్డారు అని అంటే వాళ్ళని ఎలాగైనా కూడా ఇంకా 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 మంచి మాటలు మనం చెప్పి తోడుకొని రావాలే తప్ప వచ్చిన వాళ్ళను సైతం రానప్పుడు మనం పలకరించాలి. అవసరమైతే ప్రార్థన చేయాలి. దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎందుకు రాలేదో వాళ్ళ సమస్య కనుక్కోవాలి. వాళ్ళ సమస్య కనుక్కున్న తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఏ సమస్యలో ఇరుక్కుపోయారో, ఏ బాధలో ఇరుక్కుపోయారో వారిని సైతం మరలా సంఘానికి రాబట్టడానికి ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి మరలా తీసుకొని రావాలి మందిరానికి. ఇది కదా సంఘం కట్టబడటం అంటే. ఇది కదా సజీవమైన ఆత్మీయ మందిరం కట్టబడటం అంటే. ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించడం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని చెప్పి, క్రియలు చేసి, వారి కోసం ప్రార్థన చేసి, ఎవరైతే రాలేదో వారి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ సమస్యను కనుక్కోవాలి. వాళ్ళ సమస్య కొరకు ప్రార్థన చేయాలి. రాబట్టే ప్రయత్నాన్ని మనందరం కూడా చేయాలి. ఎందుకంటే ఆత్మీయమైన మందిరాన్ని కట్టుతున్నాం. సంఘమే ఆత్మీయమైన మందిరం. సంఘమే ఆత్మీయమైన సజీవమైన రాళ్లతో కట్టబడుతున్న మందిరం. ఆత్మీయ మందిరం అంటే నేను ఒక రాయిని, మీరొక రాయి, అందరూ ఒక రాయిగా పేర్చబడి ఇదిగో ఆ సంఘం అనేది, ఆ రాజ్యం అనేది ఎంత విస్తారంగా మారిపోతుంది అని అంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం చదువుకుందామండి. చాలా విలువైన సంగతులు అక్కడ దేవుడు మాటికి చెప్తుంటాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్య జనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుతము అని చెప్పుకొందురు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎవరు వీళ్ళంతా అంటే సంఘము అన్నాడు. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అంత్యదినాలు అనగానే యేసుక్రీస్తు వారి యొక్క రాక. అంత్యదినాలంటే ఇది యేసుక్రీస్తు వారి యొక్క రాక. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈరోజు క్రీస్తు కానీ, క్రీస్తు త్యాగం కానీ తెలియని ప్రాంతం అంటూ ఏమీ లేదండి. అన్ని దేశాలలో యేసుక్రీస్తు వారు ప్రభావితం చేసిన ప్రజలు ఉన్నారు.
ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్ల జనాభా ఉంటే ఆ 800 కోట్ల జనాభాలో సుమారుగా 400 పైన అంటే సగము కంటే ఎక్కువగా యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు ఉన్నారు. గుంపులు గుంపులుగా యెహోవా మందిరానికి వస్తారు, యాకోబు మందిర పర్వతానికి వస్తారు అని రాయబడింది. చూడండి ప్రియులారా, ప్రవచనం అది. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తు తెలియని వారు అంటూ ఏదీ లేదు, ఎవరు లేరు. అందరికీ తెలుసండి, అందరికీ తెలుసు. అన్యజనులు వస్తారు అందులోకి. ప్రభును విస్మరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుని చూసి కూడా ఏమండి దూరంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇశ్రాయేలీలలో. ఇప్పటికీ ప్రభుని నమ్ముకొనని వారు కూడా ఉన్నారండి ఇశ్రాయేలీలో. యెరూషలేము ఏమండి ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము మందిర ఆ ప్రాంతాలలో మెస్సయ్య ఇంకా వస్తాడు, మెస్సయ్య ఇంకా వస్తాడు అని అనుకుంటున్నారు. కానీ మెస్సయ్య ఎప్పుడో వచ్చాడు 2024 సంవత్సరాల కిందట. ఆయన్నే యేసుక్రీస్తు వారండి. ఆయన కోసం ఎదురు చూస్తున్నారట వాళ్ళు. కానీ ఈలోపు అన్యజనులు అందరూ కూడా గుంపులు గుంపులుగా యాకోబు మందిరంలోకి వచ్చారు. ఆ యాకోబు మందిరం ఏదో కాదు, కట్టబడినది కాదు. యాకోబు మందిరం అనగానే సంఘం, ప్రభుని నమ్ముకున్న సంఘం, ప్రభులోకి వచ్చినటువంటి సంఘం. అదే ఏమండి సజీవమైన రాళ్లతో కట్టబడిన మందిరము అన్నాడు. దేవుని రాజ్యం అని అంటారు, సంఘము అని అంటారు, ఏమంటే ఆత్మీయ మందిరము అంటారు. పేర్చబడిన సజీవమైన మందిరము అని అంటారు. కదిలే మందిరం సంఘం అంటే. కదిలే మందిరం, కదలని మందిరం ఉంది, కదిలే మందిరం ఉంది. నెహెమ్యా గారు అంత ప్రయాసపడ్డాడు ప్రియులారా. కనుక ఈ పని గొప్పది అని ఎవరైతే అనుకుంటారో ప్రభువు కొరకు నిలబడతారు. ఈ పని గొప్పదని ఎవరైతే అనుకుంటారో ప్రభువులోకి నడుచుకుంటారు. ఈ పని గొప్పది అనుకుంటే లోక సంబంధమైన మన పర్సనల్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తర్వాతే. దేవుని పనే ముందు, దేవుడే ముందు, దేవుని కార్యం ముందు. ప్రధానమైన స్థానం, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి అని నెహెమ్యా గారి యొక్క ఆ ప్రయత్నం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నెహెమ్యా గారు పడిన ఆ కష్టం, నెహెమ్యా గారు పడిన ఆ ప్రయాస మనలను ఇదిగో ప్రభువు కొరకు నిలబెట్టేటువంటి గొప్ప పనిగా మనకు సారాంశం నేర్పిస్తుంది. అలా బ్రతకాలని, దేవుని పని గొప్పదని అనుకొని బ్రతికితే దేవుని కొరకు అన్నింటిలోని రాజు పడవచ్చు, కానీ పాపముతో మాత్రం రాజీ పడకూడదు. పాపముతో మాత్రం ఏం కాదులే అనుకొని వెళ్ళిపోయామా ఇంకా అంతేనండి, ఇంకంతే. దేవుడు కూడా మనల్ని కాపాడు. ప్రభువులో ఉన్నంత కాలం ఇదిగో పాపాన్ని ఎప్పుడు దూరం చేసుకుంటూనే రావాలి. పాపం వద్దు. పాపం చేసేవాళ్ళు పాపం చేసేవారిని ప్రేమించాలి. పాపం చేసేవారిని ఎలా ప్రేమించాలి? వాళ్ళని ప్రభువులోకి రప్పించడానికి లేదా పాపాన్ని మాన్పించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. యేసుప్రభు అదే కదండి చేసింది. ఇశ్రాయేలులో నశించిన గొర్రెలను వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాను అని రాయబడిందండి. అంటే నశించిన గొర్రెలు, నశిస్తున్న గొర్రెలు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కాపాడే బాధ్యత ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మనికి ఇస్తే, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులకు ఆ బాధ్యతనిస్తే, అపోస్తుల తర్వాత పౌలు గారికి ఇస్తే, ఆ తర్వాత సేవకులుగా, క్రైస్తవులుగా మనందరి మీద ఆ బాధ్యతనిచ్చాడు. ఎవరైతే నశించిపోతున్నారో, లోకంలో నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారో వారిని సైతం కొందరినైనా రక్షించి ప్రభువులోకి రాబట్టాలి. అది దేవుడు కోరుకున్నది. పాపాన్ని ద్వేషించాలి, పాపిని రక్షించడానికి ప్రేమించాలి, పాపం చేసేవాడిని ప్రేమించాలి. ఎలాగా? చెయ్యకుండా రప్పించడానికి. అలా మనందరం కూడా ప్రేమపూర్వకంగా భూమి మీద బ్రతకాలని మీ అందరికీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.